ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలపై చర్చించారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. 2027 గోదావరి పుష్కరాల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వివరించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే తాను స్వయంగా 5 సార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 2026 ఏప్రిల్ 2వ తేదీ నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందన్న చంద్రబాబు, గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్లో ఉందనే కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లకు పెంచినట్లు వివరించారు. ప్రస్తుతం కుడి కాలువ 95% మేర, ఎడమ కాలువ పనులు 78% మేర పూర్తయ్యాయని తెలిపారు. కాలువల సామర్థ్యం పెంచిన మేరకు నిధులను రియంబర్స్ చేయాలని జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి సించాయి యోజన కింద ఏపీలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ లేఖ ఇచ్చారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ, ఆధునీకరణ, కాలువల పూడికతీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేయాల్సి ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం 285 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. అంతేకాదు, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఆల్మట్టి ఎత్తు పెంచే అంశంపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు విజ్ఞప్తి చేశారు. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, ఎలాంటి సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయొద్దని సీఎం చంద్రబాబు కోరారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఫేజ్ 3 కింద భూసేకరణ, ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్ణాటకను ఆదేశించాలని, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్తామని సీఎం వివరించారు. ఏపీ నీటి అవసరాలకు అనుగుణంగా 8,000 క్యూసెక్ల సామర్థ్యంతో కుడివైపున హెడ్ స్లూయిజ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనికి అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిందిగా జలశక్తి శాఖ మంత్రిని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.